హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, భారతీయ జనతా పార్టీ వాజ్ నోన్ యాజ్, ఆన్సర్ వచ్చేసి భారతీయ జన్ సంఘ్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నా పని నన్ను చేసుకోనివ్వు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, లెట్ మీ డూ మై జాబ్ లేదా యు లెట్ మీ డూ మై వర్క్, అంటే నా పని నన్ను చేసుకోనివ్వు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డోంట్ బాదర్ మీ బై నాట్ లెట్టింగ్ మీ డూ మై జాబ్. డోంట్ బాదర్ మీ బై నాట్ లెట్టింగ్ మీ డూ మై జాబ్ అంటే నా పని నన్ను చేసుకోనివ్వకుండా నన్ను విసిగించకు లేదా ఇబ్బంది పెట్టకు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టుడే బట్ you have been bothering me since morning. I have a lot of work today but you have been bothering me since morning అంటే ఈరోజు నాకు చాలా పని ఉంది కానీ నువ్వు పొద్దుటి నుంచి నన్ను విసిగిస్తున్నావు లేదా ఇబ్బంది పెడుతున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, సైలెంట్గా కాసేపు కూడా కూర్చోలేవా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, కాంట్ యూ సిట్ ఇన్ సైలెంట్ ఫర్ ఈవెన్ ఏ మూమెంట్. కాంట్ యూ సిట్ ఇన్ సైలెంట్ ఫర్ ఈవెన్ ఏ మూమెంట్ అంటే సైలెంట్గా కాసేపు కూడా కూర్చోలేవా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ సిట్ దేర్ ఫర్ 5 minutes వితౌట్ సేయింగ్ ఏ సింగిల్ వర్డ్. యూ సిట్ దేర్ ఫర్ 5 minutes వితౌట్ సేయింగ్ ఏ సింగిల్ వర్డ్ అంటే నువ్వు ఒక్క పదం కూడా మాట్లాడకుండా 5 minutes 5 నిమిషాలు అక్కడ కూర్చో అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ టాకింగ్ అగైన్ ఈవెన్ దో ఐ టోల్డ్ యూ నాట్ టు డూ. వై ఆర్ యూ టాకింగ్ అగైన్ ఈవెన్ దో ఐ టోల్డ్ యూ నాట్ టు డూ అంటే నేను మాట్లాడద్దు అని చెప్పాక కూడా నువ్వు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, తింటే తిను లేకపోతే మానే. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు ఈట్ ఈట్, ఇఫ్ నాట్ లీవ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ ఈట్ ఇట్, ఇఫ్ నాట్ లీవ్ ఇట్ అంటే తింటే తిను లేకపోతే మానే అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, దిస్ వెజిటబుల్స్ ఆర్ గుడ్ ఫర్ యువర్ హెల్త్, యూ మస్ట్ ఈట్ దిస్ కర్రీ టుడే. దిస్ వెజిటబుల్స్ ఆర్ గుడ్ ఫర్ యువర్ హెల్త్, యూ మస్ట్ ఈట్ దిస్ కర్రీ టుడే అంటే ఈ కూరగాయలు నీ ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి కాబట్టి ఈ కూర నువ్వు ఈరోజు తినాల్సిందే అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డోంట్ యూ ఈట్ ఎనీథింగ్ అదర్ దెన్ చికెన్. డోంట్ యూ ఈట్ ఎనీథింగ్ అదర్ దెన్ చికెన్ అంటే చికెన్ తప్పితే నువ్వు మిగతా ఏవి తినవా అని అర్థం. నెక్స్ట్ వన్, నీ వల్ల పని ఎక్కువ అవుతుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యూ ఆర్ మేకింగ్ మై వర్క్ హార్డర్. యూ ఆర్ మేకింగ్ మై వర్క్ హార్డర్ అంటే నీ వల్ల పని ఎక్కువ లేదా కష్టం అవుతుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ మేక్ మీ డూ ట్వైస్ వాట్ ఐ డూ వన్స్. యూ మేక్ మీ డూ ట్వైస్ వాట్ ఐ డూ వన్స్ అంటే నేను ఒక్కసారి చేసే పనిని నీ వల్ల నేను 2 సార్లు చేయాల్సి వస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ డోంట్ లిజన్ నో మ్యాటర్ హౌ మచ్ ఐ టెల్ యూ సో ఐ విల్ జాయిన్ యూ ఇన్ ద హాస్టల్. యూ డోంట్ లిజన్ నో మ్యాటర్ హౌ మచ్ ఐ టెల్ యూ సో ఐ విల్ జాయిన్ యూ ఇన్ ద హాస్టల్ అంటే నేను నీకు ఎంతగా చెప్పినా నువ్వు నా మాట అస్సలు పట్టించుకోవడం లేదు, అస్సలు వినడం లేదు, సో నేను నిన్ను హాస్టల్లో జాయిన్ చేసేస్తాను అని అర్థం. నెక్స్ట్ వన్, టీవీ చూస్తూనే ఉంటావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డూ యూ కీప్ వాచింగ్ టీవీ. డూ యూ కీప్ వాచింగ్ టీవీ అంటే టీవీ చూస్తూనే ఉంటావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వాచింగ్ టీవీ ఫర్ సో లాంగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఐస్. వాచింగ్ టీవీ ఫర్ సో లాంగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఐస్ అంటే టీవీ అంత ఎక్కువసేపు చూడడం వల్ల నీ కంటికి మంచిది కాదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ స్పెండ్ ఆల్ డే లుకింగ్ ఎట్ టీవీ అండ్ యువర్ ఫోన్ యూ మే నీడ్ గ్లాసెస్. ఇఫ్ యూ స్పెండ్ ఆల్ డే లుకింగ్ ఎట్ టీవీ అండ్ యువర్ ఫోన్ యూ మే నీడ్ గ్లాసెస్ అంటే
నువ్వు రోజంతా నీ ఫోన్ కానీ టీవీ కానీ చూడడంలోనే గడిపేస్తే నీకు కళ్ళజోడు వేయించాల్సి వస్తుంది, కళ్ళజోడు అవసరం పడుతుంది అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అంత ఫాస్ట్గా తినకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డోంట్ ఈట్ సో ఫాస్ట్. డోంట్ ఈట్ సో ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్గా తినకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ ఈట్ సో ఫాస్ట్ ద రైస్ విల్ స్టక్ ఇన్ యువర్ థ్రోట్. ఇఫ్ యూ ఈట్ సో ఫాస్ట్ ద రైస్ విల్ స్టక్ ఇన్ యువర్ థ్రోట్ అంటే నువ్వు కనుక అంత ఫాస్ట్గా తినేస్తే అన్నం నీ గొంతులో ఇరుక్కుపోతుంది అని అర్థం. థ్రోట్ అంటే గొంతు. సెకండ్ ఎగ్జాంపుల్, నౌ టెల్ మీ వేర్ యు ఆర్ గోయింగ్ ఆఫ్టర్ ఈటింగ్ సో క్విక్లీ అంటే ఇంత తొందరగా తినేసి మీరంతా ఎక్కడికి వెళ్తున్నారో నాకు చెప్పండి అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.